రాష్ట్ర నలుమూలల నుంచి సమస్య పరిష్కారం కోసం హైదరాబాదు ఇందిరాబాద్ దగ్గరికి విచ్చేసినటువంటి విఆర్ఏ 61 మిత్రులకు సోదరి సోదరములకి ముందుగా నమస్కారాలు. ఈ ఉద్యమానికి రథసారథిగా నాయకత్వం ఇస్తున్నటువంటి జేఏసీ చైర్మన్ వంగూరు రాములు గారు, ఈ సభకి మద్దతునివ్వడానికి విచ్చేసినటువంటి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు గారు, ఎంఆర్పిఎస్ విద్యార్థి విభాగ నాయకులు మిత్రులు సోమశేఖర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి విఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకత్వం, జిల్లా ఇన్ఛార్జీలకు అందరికీ ఉద్యమ అభినందనలు. మన సమస్యల్ని ఒక్కొక్కటి వివరించాల్సినటువంటి అవసరం లేదు. మన సమస్య ఏంటో ఈ ప్రభుత్వానికి తెలుసు, మన సమస్య ఏంటో ఈ మంత్రి గారికి తెలుసు, మన సమస్య ఏంటో ముఖ్యమంత్రికి తెలుసు, మన సమస్య ఏంటో మనకు తెలుసు. తెలుసా తెలియదా? మనకు తెలిసి మనం పోరాటం చేస్తున్నాం, వాళ్ళకి తెలిసి తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. ఇదే తేడా. తెలవడం అందరికీ తెలుసు, కానీ తెలిసి పోరాటం జరుగుతుంది, తెలిసి నాటకాలు ఆడుతున్నారు. మీ నాటకాలు సాలించండి, వాస్తవానికి రండి, విఆర్ఏ వారసులకి ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటిస్తా ఉంది. మద్దతు ప్రకటించడమే కాదు, ఈ సమస్య ఇప్పటికీ ఎన్ని రోజులైంది పరిష్కారం కాక? 18 నెలలైంది. 18 నెలల కాడి నుంచి సిఐటియు కోశాధికారికి, విఆర్ఏ సంఘం నాయకుడికి, వంగూరు రాములు గారికి అన్ని పనులు బంద్ పెట్టి మీ పని పెట్టాం, మీ పని కోసం కేటాయించాం. ఈరోజు వంగూరు రాములు గారికి ఒక్కరు కాదు వంగూరు రాములు గారికి అవసరమైతే సిఐటి నాయకులు 10 మంది ఆసరై ఈ ఉద్యమాన్ని నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏంటి మన సమస్య? 3797 3797 ఇంతే కదా, ఇదే కదా. 81 85 ఇది లెక్కల పంచాయతే కదా. ఎంతమంది ఉన్నో తెలుసు. ఈ 3797 మంది మా తమ్ముళ్ళు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నారు. చేస్తున్నారా చెప్తలేరా? జీతాలు ఇస్తున్నావా ఇస్తలేవా? పని చేయించుకుంటలేవా? అంటే మా పోస్ట్ మాకుంది, మా వారసు మా తండ్రులు మాకు పని చేస్తున్నారు, మా నాన్నలు పని చేస్తున్నారు, మా అమ్మలు మాకు పని చేస్తున్నారు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వని చెప్తున్నాం. ఇదేగా అడిగేది. దీనికోసం క్యాబినెట్ కొత్తగా చర్చించాల్సింది ఏమైనా ఉందా? ఏం లేదు. దీనికోసం ఒక ఫైల్ కొత్తగా పెట్టాల్సింది ఏమైనా ఉందా? ఏమి లేదు. దీనికోసం క్యాబినెట్ చర్చించింది, మంత్రివర్గం చర్చింది, అసెంబ్లీలో చట్టాలు ఆమోదించారు. మనకి ఉద్యోగాలు ఇస్తాని కోసం జీవో నెంబర్ 81, జీవో నెంబర్ 85 వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఆ ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా మారుస్తూ అక్కడ బిల్లు పెట్టి జీవో ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణను కలుపుతా అంటే కుదురుతుందా? తెలంగాణను ఆంధ్రలో కలుపుతా అంటే కుదురుతుందా? కుదరదు. లేకపోతే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మంత్రుల హోదాలు తీసేస్తామంటే ఊరుకుంటారా? ముఖ్యమంత్రి పదవి నిన్నొచ్చిందా మొన్నొచ్చిందా? తెలంగాణ వచ్చిందా? భారత రాజ్యాంగంలో ఆ రాష్ట్రాలకు ఉండాల్సినటువంటి పరిపాలన సౌలభ్యం కోసం
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి ఉండాలి. ఆ ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన మంత్రివర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాభా నియోజకవర్గ స్థానాల బట్టి ఇంతమంది మంత్రులు ఉండాలి. తెలంగాణకి 18 మంది మంత్రులు ఉండాలి. దానికి ఒక CCIలే ఉండాలి. దానికి ఒక జిల్లా కలెక్టర్ ఉండాలి. దానికి తహసీల్దార్లు ఉండాలి. దానికి అక్కడ ఉన్నటువంటి RIలు ఉండాలి. అక్కడ ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు ఉండాలి. అక్కడ ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్లు ఉండాలి. అక్కడ MROలు ఉండాలి. MRO కింద VRAలు ఉండాలి. ఇది కదా, ఇది చట్టం కదా. మరి ఈ చట్టాన్ని మార్చేటువంటి అధికారం ఎవరికి లేదు కదా, ఎవరికి లేదు కదా. మిత్రులారా, మద్దతుగా AITC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు వచ్చారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాలన్న, మీ యొక్క సప్పట్ల ద్వారా ఒక ప్రభుత్వంలో వచ్చినటువంటి జీవాన్ని కానీ, ఒక ప్రభుత్వంలో తెచ్చినటువంటి చట్టాన్ని కానీ, ఒక ప్రభుత్వంలో తెచ్చినటువంటి ఆర్డినెన్స్ కానీ, ఒక ప్రభుత్వంలో తెచ్చినటువంటి కానూను కానీ మార్చేటువంటి అధికారం ఎవరికీ లేదు. ఒక ముఖ్యమంత్రి పోస్ట్ ఉంటే ఆ ముఖ్యమంత్రి పోస్టుని చాలా మంది పోటీ పడుతుందని చెప్పి మీ అవసరం కోసం ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మీరు సృష్టించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి సృష్టించుకొని వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా 1-2 కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నైజాం నవాబు కాలం నుంచి, రాజుల కాలం నుంచి, భూస్వాముల కాలం నుంచి, జమీందారుల కాలం నుంచి మా ముందు ఊడిపోయినటువంటి గత ప్రభుత్వాల దగ్గర నుంచి ఇప్పటిదాకా మేము, మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు ఈ వ్యవస్థకు, రెవెన్యూ వ్యవస్థకు చాకిరీ చేసి ఈ వ్యవస్థని ఇక్కడ తీసుకొచ్చినాం. ఇందులో మా కష్టం ఉంది, ఇందులో మా శ్రమ ఉంది, ఇందులో మా త్యాగం ఉంది. ఈ రోజు రెవెన్యూ వ్యవస్థ ఇలా ఉందంటే ఈ రెవెన్యూ వ్యవస్థకు మూల స్తంభాలుగా గ్రామ సేవకులు, VRAలు, ఇప్పుడున్నటువంటి మా తండ్రులు, మీ తప్ప మీరు కాదు. కష్టం మాది, సుఖాలు మీయా, ఆకలి మాది, భోగాలు మీయా. కష్టం మాది. ఇక్కడ వచ్చేటువంటి మొత్తం సంపదని, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని భూముల్ని, సంపదని, ఇక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని, ఖజాన్ని పంది కొక్కులా మెక్కుతున్నటువంటి మీకు ఈ ఖజాన్లో భాగం ఉంటే మరి ఆ ఖజాన్లో భాగం మాకు రావద్దా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక వింత ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఏమి తెలవనైనా నమ్మొచ్చు. నిజంగా బాగా నిద్రొచ్చి అలసిపోయి సొలిసిపోయి బాగా నిద్రపోయినైనా కానీ నిద్రపోతుంటే నిద్రపోతాడులే అయ్యో పాపం అనొచ్చు. కానీ ఈరోజు నిద్రపోయినట్టు నటిస్తుంది ఈ ప్రభుత్వం. నిద్రపోయినట్టు నటిస్తుంది. అన్ని తెలుసు, జగత్ కిలాడి ప్రభుత్వం ఇదే, అన్ని తెలుసు. ఏమి తెలియనట్టు మీ అన్నం ఎక్కడి నుంచి పోగానే ఏమయ్యా మీరంటే ప్రేమ ఉంది, మీరంటే జాలి ఉంది. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 18 నెలల కాలం నుంచి మీరు కాలుకి బలప మడి కట్టుకొని తిరుగుతున్నారు. మీ మీద మాకు ప్రేమ లేక కాదు, మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ 61 సంవత్సరాలకు ఉద్యోగం ఇస్తారని అడుగుతలేదా? ఇక్కడ సమస్య ఏంటంటే ఆలోచించమని కోరుతాను నేను. మెడకాయ మీద తలకాయ పెట్టుకొని మీరు ఆలోచించండి, మానవత్వంగా ఆలోచించండి. మేము ఈరోజు మా తండ్రులు పర్మనెంట్ ఉద్యోగులుగా చేసి దిగిపోయి రిటైర్మెంట్ అయ్యి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ తీసుకొని, పెన్షన్ తీసుకొని, గ్రాడ్యుయేట్ తీసుకొని ఈ ఖజానా నుంచి ఎత్తకపోయి మరి మా తండ్రులు మీకు అన్ని ఫలితాంతా తీసుకొని మళ్ళీ కొత్తగా మేము ఉద్యోగాలు ఏమంటామా? ఉందా రిటైర్మెంట్? మన తండ్రులకు రిటైర్మెంట్ ఉందా? మనకుందా? ఏజ్ లిమిట్ ఉందా? మరి ఏజ్ లిమిట్ లేదు, రిటైర్మెంట్ లేదు. ఇంటికి పోయేటప్పుడు ఒట్టి చేతులు పోవాలి. ఒట్టి చేతులు పోయేటవాడికి ఏమన్నా ఒకటి ఉండాలి కదా. ఏముండాలి? మా ముత్తాత ఉద్యోగం మా తాతకు వచ్చింది, మా తాత ఉద్యోగం మా నాయనకు వచ్చింది, మా నాయన ఉద్యోగం మాకు రావాలి. ఎవరికి రావాలి?
మాకు రావాలి. ఇది అడుగుతాం, తప్పేముంది దీనికి? ఏ సీసీఆర్ రూల్ అడ్డొస్తుంది? గవర్నమెంట్కి ఉన్నటువంటి సీసీఆర్ రూల్ బుక్ తీసుకొచ్చి చూడండి. ఏ సీసీఆర్ రూల్ కూడా దీనికి అడ్డు రాదు. ఏ రాజ్యాంగం అడ్డొస్తుంది? ఏ రాజ్యాంగం కూడా అడ్డు రాదు. ఏ ప్రతిపక్షం అడ్డొస్తుంది? ఈ రోజు ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి ఉన్నటువంటి ఈ 3779 మందికి ఈ ఉద్యోగాలు ఇస్తారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారంటే మరి అసెంబ్లీలో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎవరైనా అడ్డుపడుతున్నారా? అడ్డుపడతలేరే. ఈ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు, ఇంతకంటే దుర్మార్గం ఏముంది, ఇంతకంటే అన్యాయం ఏముంది? గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో మేము జీవో నెంబరు 81 ఇత్తిమి, మేము జీవో నెంబరు 85 ఇత్తిమి. వాటర్ బంద్ ఉండే, వాటర్ బంద్ సిస్టాన్ని పరిష్కరించుకోమని వాళ్ళకే చెప్తిమి. మేము చేయాల్సింది చేయలేక వాళ్ళకే చెప్తిమి. ఒక ఇంట్లో అన్నదమ్ములు 2 3 ఉంటే ఉద్యోగం ఒకటికే కావాల్సి వస్తే వాడు ఇంటికి అనుకున్నటువంటి గొర్రె నమ్ముకునే, బర్రె నమ్ముకునే, వాడికి ఉన్నటువంటి ఒక 10 గుంటల పొలం అమ్ముకునే, ఏమీ లేకపోతే భారీ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా అమ్ముకొని సెటిల్మెంట్ చేసుకుంటాం కదా. మరి ఇలాంటి వాళ్ళకి ఉద్యోగం ఎందుకు ఇవ్వని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆ ప్రభుత్వంలో ఈ అమలు వచ్చిన జీవోల్ని ఈ ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉంది. నేను అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పినటువంటి పద్ధతుల్లో, మీరు చెప్పినటువంటి మాట ప్రకారం మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమే అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలే మనుషులు కదా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనుషులుగా మీ కళ్ళ కనపడతారు కదా. వీఆర్ఏ 61 కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ ప్రజలే, మనుషులే, వీళ్ళు ప్రజలే, ప్రజా పాలన అని చెప్పి నిరూపించుకోవడం అంటే ఇక్కడ ఉన్నటువంటి 3,977 మందికి ఉద్యోగాలు ఉంటే ఇది ప్రజాపాలన. ఇది ప్రజాపాలన ప్రభుత్వం అయింది. ఇది ప్రజాప్రభుత్వం అయింది. లేకపోతే ఇది ఇవ్వకపోతే ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలనగా మేము గ్రామానికి ఈరోజు ప్రచారం చేస్తాం. ఈరోజు మీరు రాజకీయాలు చేయాలదలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే మాకేమి గిట్టంది కాదు. రేవంత్ రెడ్డి అంటే మాకేమి పడంది కాదు. రేవంత్ రెడ్డిని తిట్టడం మాకేమన్నా సరదా కాదు. లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో అత్యధిక మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము పర్మనెంట్ అవుతాం, మా ఉద్యోగాలు బాగుపడతాయని మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అత్యధిక మంది మీకు వేసి ఓట్లు వేసినట్టు ఉన్నారు. మీకు ఓట్లు వేశారు, మిమ్మల్ని గెలిపించారు, మీకు సరిపడేటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఇచ్చారు, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ గ్రామ సేవకుల్ని, ఈ బడుగు జీవుల్ని, ఈ దళితుల్ని, ఈ గిరిజనుల్ని, ఈ బలైన వర్గాల్ని, ఈ పేదలకి నోటికాడ అన్నం తీయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు అన్నం పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నాం. రెండవది, మనం అంటే అందరికి భయం అవుతుంది. భయం అయితే లేదు, భయమైనట్టు నటిస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జీలందరినీ నిన్న పోలీసులు గారు డీసీపీ మేడం గారు పిలిచి అక్కడ ఒక ఆనంద్ సార్ ఉంటుండే మన డీసీపీ గారు మంచి సారే, మన పోలీసు వాళ్ళందరూ కూడా మంచిగా పెట్టి మీరు వచ్చి శాంతియుతంగా చేస్తానని చెప్పి మరి మా మాట ఇవ్వండి, మాకు హామీ ఇవ్వండి, మీరందరూ గ్యారంటీ ఇవ్వండి అని చెప్తున్నాం. 6 గ్యారంటీలకి గతి లేదు. 6 గ్యారంటీలకి గతి లేదు. మన గ్యారంటీకి ఏం గతి ఉంటుంది? కానీ ఒకటి మాత్రం చెప్తున్నాం, వీఆర్ఏ సంఘం, వీఆర్ఏ నాయకత్వం, సిఐటి బలపరిచినటువంటి కార్మిక సంఘాలు బలపరిచినటువంటి ఆ సంఘాల ఉద్యమం ఎట్లుంటుందంటే మేము ఏం చెప్తే అదే చేస్తాం, మేము చెప్పిందే చేస్తాం. మీలాగా మా అవసరం కోసం ఓడ దాటేదాకా ఓడ దాటిన తర్వాత బోడిమల్లిగా అని చెప్పి అనేటువంటి సంఘాలు మాకు కాదు. ఈరోజు మన ఇక్కడికి మన విషయాన్ని ఈ తెలంగాణ సమాజానికి తెలవాలని, మన విషయాన్ని ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని, మన ధర్నా జరుగుతున్న సందర్భంగా మన గురించి అసెంబ్లీలో చర్చ జరగాలని ఈ ఉద్దేశంతోనే మనం ఇక్కడికి వచ్చాము. అవునా కదా? ఈ ఉద్దేశంతో ఇక్కడికి వస్తాం, ఈ ఉద్దేశంతో ఇక్కడికి రానేరాం. మనం పోయినాం మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరికి. ఏమనుకోని పోయినాం, మన గురించి పట్టించుకుంటలేరు మినిస్టర్ గారికి, ఆయనకు తెలవాలి మన కాకిందని చెప్పి మనం పోయామా? పోయాం. ఆపగలిగారా? ఆపలేరు. 80 రోజులు సమ్మె చేశాం. 16,000 మందికి వివిధ డిపార్ట్మెంట్లలో
ఉద్యోగాలు ఇవ్వడం కోసం 80 రోజులు సమ్మె చేశాం. టెంట్ వేయలేదు, మన రోడ్డు మీద ఉండలేదు, ఎవరికి హోటల్లో మరి ఉంటాను కూడా ఇవ్వలేదు. కానీ సిఐటి ఆఫీసు, సిపిఎం ఆఫీసుని మొత్తం తలుపులు తీసి అక్కడ ఉన్నటువంటి విఆర్ఏలు కాపాడి 80 రోజులు ఉద్యమం చేసి 16,000 మందికి పైగా ఉద్యోగాలు ఇప్పించినటువంటి సంఘంగా ఈరోజు మనం ఉన్నాం. అందుకోసం చెప్తున్నాం, ఈరోజు మన లక్ష్యం మన విషయం మరోసారి ప్రభుత్వం దగ్గర చర్చ కావాలని దాంతో ఇక్కడికి వచ్చాం. చర్చ అయింది, అనేక మంది మనకు మద్దతు దానికి వచ్చారు, ఇంకా వస్తున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము అంత పిచ్చోళమేం కాదు. ఈ రోజు అయిద్దా కాదా తేలని చెప్పి ఈ రోజు తెలుసుకోవట్లేదు. కానీ ఒకటి మాట చెప్పదలుచుకున్నాం, నువ్వు అసెంబ్లీ సమావేశాలు జరుపుకో, రేపో మాపో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందట. నువ్వు కూడా నీ ఇష్టం వచ్చిన మంత్రివర్గంలో పెట్టుకో. ఆ సందర్భంగా కొంతమంది మంత్రులు కూడా అటు ఇటు మారుతారు. ఇప్పుడున్నటువంటి మంత్రి ఉంటాడో ఊడతాడో, మంత్రివర్గ విస్తరణ తర్వాత తెలిసిపోద్ది. కాబట్టి మీకు ఈ ఒక వారం రోజుల పాటు గడువు ఇస్తా ఉన్నాం. వారం రోజులలోపు ఈ సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈరోజు ఇప్పటిదాకా విఆర్ఏలు మాత్రమే ఈ సమస్య మీద కొట్లాడారు, విఆర్ఏలు మాత్రమే ఈ సమస్య మీద పోట్లాడారు, విఆర్ఏలు మాత్రమే ఈ సమస్య కోసం తిరిగారు. వారం రోజుల తర్వాత నేను చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు అన్ని సంఘాలు విఆర్ఏలుగా అవతారం ఎత్తారు, ఈ పోరాటాన్ని విస్తృతపరుస్తారు. కాబట్టి ఆ స్థితి తెచ్చుకోవద్దు, మీరు స్పందించాలి. ఈరోజు పల్లా రాజేశ్వరరావు గారు అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. దీన్ని ఏం చేస్తారనే దానికి సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, మీరు భయపడొద్దు. ఒక విషయం దీర్ఘకాలికంగా పోరాడితే పరిష్కారమయ్యేటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని ఎమ్మటే హామీలు ఇచ్చేవి ఉంటాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెవెన్యూ వ్యవస్థని మొత్తం రద్దు చేసి పంచాయతీలకు అప్పచెప్తే, విఆర్ఏలను పంచాయతీలకు అప్పచెప్తే, గ్రామ సేవకులు పంచాయతీలకు అప్పచెప్తే సంవత్సరాల కొద్ది కొట్లాడి మళ్ళీ విఆర్ఏ వ్యవస్థని తీసుకొచ్చుకున్నటువంటి పోరాటం చేసినాం మనం. కాబట్టి ఇది ఈరోజు మరి 18 నెలలే కావచ్చు, అవసరమైతే ఇంకా ఎన్నెళ్ళైనా సరే మనం ఉద్యోగంలోకి పోవాలి తప్ప ఊరికే ఇంటికాడ కూర్చునేటువంటి పద్ధతుల్లో మనం ఉండొద్దు. కాబట్టి ఈ పోరాటాన్ని ఆ పద్ధతుల్లో కొనసాగించాలి. ఇంకోటి, ఈ పోరాటానికి ఎంతమంది మద్దతు ఇచ్చినా, మీకు ఎంతమంది మేము ఉన్నా కానీ మీ ఐక్యతే మేము ఈ పోరాటాన్ని విజయం వైపు నడుపుతుంది. మీరు ఐక్యంగా ఉండకుండా, మీరందరూ ఒక మాట మీద ఉండకుండా, మీరందరూ ఒక జేఏసీగా నడవకుండా, మీరందరూ ఇప్పుడున్నటువంటి పోరాటాన్ని ఈ మార్గాన్నిలో మీరు వెళ్ళకుండా, ఏమన్నా మీలో అనైక్యత వస్తే మిమ్మల్ని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు. మిమ్మల్ని మీ నెత్తిన మీరే మన్ను పోసుకున్నారు కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో అనుభవాలు ఉన్నాయి. 2-3 రకాల పద్ధతుల్లో సమస్య పరిష్కరించుకున్నారు. ఒకళ్ళు ఇట్లాంటిగా పోరాడి, సమరశీలంగా పోరాడి, ఎన్ని కష్టాలైనా కానీ ఓపిక బట్టి ఆ కష్టాలతోని విజయం సాధించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొక వాళ్ళు, నాకు మంత్రి గారు తెలుసు, నాకు ఎమ్మెల్యే తెలుసు, మాకు ఎమ్మెల్యే వేలు విడిచిన మేనమామ, నేను ముఖ్యమంత్రి గారికి వరుసకి బామర్ది అవుతా అని కొంతమంది పైరోకారులు బయలుదేరుతారు. రెండోది, ఇంత పెద్ద సెక్షన్, ఈ సెక్షన్ అంతా ఇంత పెద్ద పని చేయాలంటే ఒట్టిగా ఎవడు చేస్తాడు, ఊరికే ఎవడు చేస్తాడు, అంతో ఇంతో అక్కడో ఇక్కడ ఇచ్చుకోవాలంటే తలా ఇంత వేయండి ఇక్కడ కుప్ప అని చెప్పి అనేటువంటి బాపథకాలు కూడా లేస్తారు. ఇప్పటిదాకా ఏంది దేనికి ఈరోజు విజయం సాధించిందంటే ఇట్లా అంతో ఇంతో ఇక్కడ ఏంది అని చెప్పి కుప్పేసుకున్నటువంటి వాడు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న తర్వాత కనపడకుండా పోయినటువంటి నాయకులు ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు. నాకు ఆడు బామ్మది వీడు బామ్మది అని చెప్పినోడు సెక్రటరీకి పోతానికి పాస్ కూడా రాపినటువంటి వాడు, ఆడు కూడా లీడర్ చేసేవాడు చాలా మంది ఉన్నారు. కానీ ఏమన్నా కానీ కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం, కష్టజీవుల కోసం అవసరమైతే నా ప్రాణమైనా సరే లెక్క చేయని చెప్పి పోరాడినటువంటి పోరాటం గెలిచింది. అట్లా చాలా మందికి పర్మనెంట్ అయ్యారు, చాలా మందికి జీతాలు పెరిగాయి,
చాలా మందిని తొలగించినటువంటి వాళ్ళని తిరిగి ఉద్యోగాలు పెట్టించినటువంటి పోరాటాలు ఉన్నాయి. కాబట్టి ఈ పోరాటాలని మనం ఈ 3 రకాల పోరాటాల్లో మనం విజయం కోసం మిలిటెంట్ గా సమరశీలంగా ఐక్యంగా ముందుకు పోయినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందుకు సాగాలని, మీ పోరాటానికి మేము అన్ని వేళలా ఎల్లవేళలా మీ పోరాటానికి మేము మద్దతు ఇవ్వడం కాదు, మీ ముందుండి ఈ పోరాటాన్ని నడిపిస్తామని చెప్పి మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ CITU తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున హామీనిస్తూ నేను ముగిస్తా ఉన్నాను. ఐక్యత వర్ధిల్లాలి, VRL ఐక్యత ఇవ్వాలి. 3097 మంది VRA పౌరసులకి ఉద్యోగాలు. జీవో నెంబర్ 81-85 ప్రకారం 3700 మందికి ఉద్యోగాలు. వర్ధిల్లాలి, వెంటనే పరిష్కరించాలి VRL సమస్యలను వెంటనే. పాలడుగు భాస్కర్ గారికి ధన్యవాదాలు. మన పోరాటం ముందుకు పోవాలంటే మనమంతా ఐక్యంగా ఉండాలని, మీరు ఐక్యంగా